హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలిత షార్ట్స్. చికెన్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని వెడల్పాటి గిన్నెని తీసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వేసి 1 టీ స్పూన్ పసుపు, 2.5 స్పూన్ల కారము, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, టీ స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, తరిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగును వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి ఈ స్పైసెస్ అంతా కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపి 1 టీ స్పూను నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ని కూడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి అంతా బాగా కలిపి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెను స్టవ్ పై పెట్టి కేజీ రైస్కి సరిపడా అన్ని వాటర్ని వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకొని ఈ వాటర్ అన్నీ కూడా మూతని పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూతని తీసి మరుగుతున్న వాటర్లో 1/2 అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను మరుగుతున్న నీళ్ళల్లో వేసి 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నాన్ని అంతా కూడా ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని 1 టీ స్పూను నెయ్యిని వేసి మూతని పెట్టి ఆవిరి బయటికి రాకుండా ఏదైనా ఒక బరువును పెట్టి 1 పావు గంట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పావు గంట తర్వాత మూతని తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.